తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. కలియుగ ప్రత్యక్ష దైవం బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని అన్నారు. అమృత తుల్యంగా పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందని ఆవేదన వ్యక్తం చేశారు. జంతు అవశేషాలతో మలినమైందని, విశృంఖల మనస్కులే ఇలాంటి పాపానికి ఒడిగట్టగలరని మండిపడ్డారు. లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నుంచి నా మనసు కలత చెందిందన్నారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగా తాను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించినట్లు తెలిపారు. ఇవాళ గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టనున్నారు. 11 రోజుల పాటు దీక్ష కొనసాగించిన అనంతరం శ్రీవారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు.